49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఎప్పుడెప్పుడు అని అందరూ ఎదురు చూసిన ఆస్కార్ వేడుక రానే వచ్చింది. ఆ డే రానే వచ్చింది. 95వ ఆస్కార్ వేడుక చాలా అట్టహాసంగా అండ్ వెరీ హ్యాపీ నోట్లో స్టార్ట్ అయింది. ఎందుకంటే మన తెలుగుకు సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించిన నాటు సాంగ్ అనేది నామినేట్ అయ్యింది. RRRకి సంబంధించిన మానియా మొత్తం ఆస్కార్ వేడుకల్లో ఉండబోతోంది. సో టోటల్గా ఈ ఆస్కార్ వేడుక RRR చుట్టూనే తిరిగింది. అండ్ లాస్ట్కి మనకు అవార్డు వచ్చింది. నాటు సాంగ్కి మన అవార్డు వచ్చేసింది. నాటు 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 వీర వీర నాటు అన్న పాట అసలు ఎవరైనా పాడకుండా ఉన్నారా? చిన్న నుంచి పెద్ద వరకు అందరూ కూడా ఈ పాట చుట్టూనే తిరుగుతూనే ఉన్నారు. మార్చిలో ఈ సినిమా రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 1 year బ్యాక్ ఈ సినిమా రిలీజ్ అయితే 1 year పాటు ఒక సినిమా మాన్యా చుట్టే తిరిగినామంటే అది మన సత్తా. అంటే రాజమౌళి గారి డైరెక్షన్లో ఏ సినిమా వచ్చినా కూడా మనం ఎంత పిచ్చిగా చూస్తామో అండ్ ఎంత పిచ్చిగా ఆరాధిస్తామో మనందరికీ తెలిసిందే. అండ్ ఈసారి మన తెలుగు ప్రేక్షకులే కాదు ప్రపంచమంతా RRR చుట్టూ ఒక రకంగా తిరిగింది అని చెప్పొచ్చు. అంత పెద్ద గొప్ప అవార్డ్ సెరమనీలో మనకు ఆస్కార్ రావడం అంటే ఇది ఎంత ప్రైడ్. నాటు సాంగ్ వచ్చినప్పటి నుంచి కూడా చిన్న నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక 1 year బేబీ నుంచి 80-85+ years వరకు ఎవరైనా ఈ పాట విన్నా సరే ఇట్లా అనకుండా ఎవరైనా ఉన్నారా? రాసిస్తారా? సో అట్లా మన మానియా మొత్తం కూడా ప్రపంచమంతా చుట్టొచ్చి ఆస్కార్ వేడుక దగ్గర ఆగింది. ఆస్కార్ వేడుకలో మన నాటు సాంగ్ అవార్డు కూడా కొట్టేసింది. సో ఇది అత్యంత హ్యాపీయెస్ట్ మూమెంట్ మన తెలుగు ప్రేక్షకులకైతే హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎందుకంటే రాజమౌళి సినిమాలు ఎట్లుంటాయో మన అందరికీ తెలిసిందే. అండ్ ఇందులో ఎంత పెద్ద హీరోలు రామ్ చరణ్ కావచ్చు, జూనియర్ NTR కావచ్చు, వాళ్ళు ఎట్లా యాక్ట్ చేసిండ్రు. అండ్ ఈ సినిమా కూడా మనకు బెస్ట్ సినిమా అవుతుందని మనం అందరం కూడా ఎక్స్పెక్ట్ చేసినాం. ఆశపడలో తప్పేముంది, ఆశపడ్డాం సరే, అయినా మనం నామినేట్ కాలేదే అని అనుకుందాం. కానీ నాటు అనే పాట మాత్రం ఫస్ట్ నుంచి కూడా నామినేట్ అవుతాము కాబోతున్నాము. అండ్ నాటు అనే పాటని సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్ అండ్ కాలభైరవ స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుంటే మాటలు కాదు కదా. సో వాళ్ళు పర్ఫామ్ చేస్తుంటే ప్రేక్షకులందరూ ఒకటి ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పాట సరే అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుందా? ఒరిజినల్ తెలుగు పాట, అందులోనే మనం నామినేట్ అయినాం, అందులోనే సత్తా చాటినాం. ఎవ్వరికి కూడా అందులో ఏముంది అనేది ఎవ్వరికి కూడా తెలియదు. అయినా సరే అంత ఉర్రూతలూగిచ్చినాము అని అంటే ఆస్కార్ ఏంది, దాని అమ్మ మొగుడు కావచ్చు లేదంటే తాత కూడా కావచ్చు, అది కూడా కొడతాం బరాబర్. నెక్స్ట్ టైం కూడా ఇట్లాంటి పాటలే రావాలి, ఇట్లాంటి సినిమాలే కావాలి అండ్ ఇట్లనే సత్తా చాటాలి. ఏమంటారు?